హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఊరి నుంచి వస్తూ కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నామండి. ఆ స్వీట్స్ మేము ఎక్కడ తీసుకున్నాం అనేది మీకు ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. పట్టాభి లడ్డూస్ అండి, ఇది ఫేమస్ అనమాట చీరాలలో. ఏదైనా ఫంక్షన్స్కైనా మన ఫంక్షన్కి కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే ఇది లైక్ మనకి తిరుపతి లడ్డు అంత టేస్ట్ ఉంటుందండి. ఏదైనా ఫంక్షన్స్ అయినా అలాంటి వాటికి కూడా మనం పెట్టుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మినిమల్ సైజులో ఉంటుంది. ఇంకొకటి అండి, మన ఇది హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయి కూడా అమ్ముకుంటూ ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు వాళ్ళు కూడా పట్టాభి లడ్డూస్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళి దాన్ని మళ్ళీ సేల్ చేసుకుంటూ ఉంటారండి. మీకేమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇది కూడా పట్టాభి లడ్డూసేనండి. టేస్ట్ విషయానికి వస్తే లైక్ తిరుపతి లడ్డు అంత టేస్ట్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు అర్థమైపోయి ఉంటుంది, మేము 3 డబ్బాలు తీసుకున్నప్పుడే అంత ఇష్టంగా తీసుకొచ్చుకున్నామండి. ఎప్పుడు వెళ్ళినా కానీ పట్టాభి లడ్డూస్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటాము. ఇంకొకటి అండి, ఇది స్వీట్స్లో కూడా ఇంకొక మల్టీ స్వీట్స్ అనమాట. ఇన్ని రకాల స్వీట్స్ కూడా మనకి దొరుకుతాయి. డ్రై ఫ్రూట్ రిలేటెడ్ అన్నీ దొరుకుతాయండి. బర్ఫీ ఇలాంటివన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ ఉంటుందన్నమాట. ఇంకొకటి అండి, ఇవి కూడా బెల్లం గవ్వలండి. ఇవి చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతారు. ఇది మాత్రానికి సపరేట్గా ఇంకో షాప్లో తీసుకున్నానండి. జీడిపప్పు పాకం అనమాట. ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ షాప్ అనమాట. ఇక్కడ మాత్రానికి స్వీట్స్ వచ్చేసి ఓన్లీ ఈ జీడిపప్పు సంబంధించిన ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఈ ప్యాకెట్ వచ్చి చాలా తక్కువ ప్రైస్లోనే పడింది అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నామండి. మాల్స్లో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ నాకు ప్రైస్ అనిపించింది. ఈ 3 తీసుకున్నాము. కొన్ని హాట్ ఐటమ్స్ కూడా తీసుకున్నామండి. చకోడీలు అండ్ చక్కెరాలు, ఈ చకోడీలు ఇంతవరకు మేము పట్టాభి షాప్లో తీసుకున్నామండి. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాళ్ళు అమ్ముతారనమాట. అసలు వాళ్ళ దగ్గర స్టాక్ అనేది ఎక్కువ పెట్టుకోరండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇవి ఎంతమందికి ఇష్టం అండి? కొబ్బరి ఉండలు నాకైతే చాలా ఇష్టం. ఇది నేను ఇంటి దగ్గర ఉన్న షాప్లో తీసుకున్నాను. చాలా చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి ఉండలు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి కూడా చాలా మంచిది. అందుకే నేను ఇవి మర్చిపోకుండా తెచ్చుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళ పెద్దనానండి, నాకు మామయ్య గారు అవుతారు. మా మామయ్య వాళ్ళు పంపించారండి. ఇంకొకటి తేనండి. తేనెని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. బయట పెట్టడం వల్ల అసలు తేనె అసలు ఎప్పుడూ పాడవదండి. ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉండే వస్తువు ఏంటంటే తేనెని కూడా ఒకటి చెప్తారు. మనం ఈ ఆర్గానిక్ తేనె ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మా అత్తయ్య నాకు ఒక గోంగూర పచ్చడి డబ్బా పెట్టించారు. ఇది మా అత్తయ్య తెప్పించారండి. ఇవి ఒడియాలు తీసుకొచ్చుకున్నాను. వస్తూ కారం మాత్రానికి కంపల్సరీగా తీసుకొచ్చుకుంటానండి. కారము ఇదేమో ఒకటి సాంబార్ కారం, ఒకటేమో గడ్డు కారం అని చెప్పేసి 2 కారాలు నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇంకోటండి మామిడికాయలు కూడా ఇంత తీసుకొచ్చుకున్నాను నేను. ఈ మ్యాంగో ఈ మామిడికాయ పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. హెల్త్కి చాలా మంచిదంట ఈ మ్యాంగోస్. మా మామయ్య తీసుకొచ్చారండి. ఇంకోటండి, చాలామంది మామిడికాయలు తింటే పింపుల్స్, యాక్నే వస్తాయని చెప్పేసి అనుకొని వస్తాయని చెప్పేసి మ్యాంగోస్ తినుకోకుండా మానేస్తున్నారు. మనకి యాక్నే, పింపుల్స్ రాకుండా ఉండాలంటే మనం మ్యాంగో తినే ముందు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ వాటర్లో నానేసుకొని తినడం వల్ల మనకి పింపుల్స్, యాక్నే అనేది రాకుండా ఉంటాయి. ఇంకొకటి అండి, షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా మనం ఈ మ్యాంగోస్ తీసుకోవచ్చు. విత్ స్కిన్తో సహా తీసుకుంటే మనకి ఈ స్కిన్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మనకి మ్యాంగోస్ అనేది డైజెస్ట్ అవుతుంది. షుగర్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా విత్ స్కిన్తో సహా తీసుకోండి, అప్పుడు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది.
మనకి మ్యాంగోస్ అనేది ఒకవేళ మీరు తీసుకొచ్చుకొని తొందరగా పండాలన్నా కానీ ఇలాగ ర్యాప్ చేసేసి ఏదైనా గాలి తగలని వాటిల్లో పెట్టండి, మనకి ఫాస్ట్గా అనేది మ్యాంగోస్ మగ్గుతాయి. నా వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.